ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న ఈ సమయంలో వడదెబ్బ లేదా హీట్ స్ట్రోక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేను డాక్టర్ గుండె నిహారిక, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అట్ కిమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం. మన శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మన మెదడు మరియు ఇతర ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే దెబ్బతినే ప్రమాదకరమైన స్థితిని సన్ స్ట్రోక్ అంటారు. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న వయసు వాళ్ళు లేదా వృద్ధులు 60 సంవత్సరాలు పైబడ వాళ్ళల్లో, ప్రెగ్నెంట్స్ లో, ఆల్కహాలిక్స్ లో, షుగర్ పేషెంట్స్ లో, బయట ఎక్కువ పనిచేసే వాళ్ళలో బాగా కనిపిస్తుంది. సన్ స్ట్రోక్ వల్ల వచ్చే లక్షణాలు ఏంటి అంటే విపరీతమైన జ్వరం, హెడ్ఏక్, వామిటింగ్స్, కడుపులో నొప్పి, తల తిరగడం, గుండె దడ, చర్మం పొడిబారిపోవడం, కళ్ళు తిరగడం, మరీ తీవ్రమైతే స్ప్రో కూడా కోల్పోవచ్చు. వడదెబ్బ వచ్చిన వెంటనే ఏం చేయాలి? మీరు బయట ఇలాంటి పేషెంట్ ఎవరైనా చూసినట్టయితే వెంటనే వాళ్ళని నీడ ఉన్న ప్రాంతానికి షిఫ్ట్ చేసి టైట్ క్లోతింగ్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసి తడి బట్ట లేదా ఐస్ తో శరీరం అంతా తుడవాలి. పేషెంట్ కాన్షియస్ గా ఉంటే వెంటనే ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, మజ్జిగ కానీ తాగించాలి. ఒకవేళ పేషెంట్ అన్కాన్షియస్ అయినట్టయితే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించాలి. సన్ స్ట్రోక్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోజు నీరు పదార్థాలు అంటే వాటర్, ఓఆర్ఎస్, కోకోనట్ వాటర్, నిమ్మరసం, మజ్జిగ ఇలాంటివి తరచుగా తీసుకుంటూ ఉండాలి. మధ్యాహ్నం సమయంలో ఎస్పెషల్లీ 11 నుంచి 4 ఆ టైంలో ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయటికి రాకుండా వీలైనంత వరకు సన్ ఎక్స్పోజర్ ని లిమిట్ చేసుకోండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినట్టయితే తలకి క్యాప్ గానీ, అంబ్రిల్లా గానీ తప్పకుండా యూజ్ చేయాలి. ఈ వేసవి కాలంలో లైట్ వెయిట్ క్లోత్స్ ఆర్ కాటన్ క్లోత్స్ ని వేసుకోవాలి. ఎండాకాలంలో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ సురక్షితంగా ఉండండి. థ్యాంక్ యూ.